వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జేఈ మెయిన్స్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకి లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్లో మనకి ఏ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారు అనేది ఒకసారి మనం చూద్దామండి. షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్ అండి ఇది. మనకి అంటే షిఫ్ట్లో ఒక రోజు ఒక్కొక్క షిఫ్ట్లో జరిగినాయి. మొత్తం టోటల్గా మనకి ఆ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మనకి జేఈ మెయిన్స్ 2026లో ఎగ్జామ్ రాసి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకి మనకి చాప్టర్ వైజ్ ఒక్కో దానికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చూద్దామండి. ఫస్ట్ చాప్టర్ వచ్చి సెట్స్ అండ్ రిలేషన్స్. సెట్స్ అండ్ రిలేషన్స్లో మనకి 4 మార్క్స్ అంటే 4 క్వశ్చన్స్ వచ్చినాయండి టోటల్గా మనకి. అంటే షిఫ్ట్లో కలిపి ఒక షిఫ్ట్లో ఒకసారి రెండు ఇవ్వచ్చు, ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక షిఫ్ట్లో ఒకటే ఇవ్వచ్చు అండి. మొత్తం టోటల్గా మనకి సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి మనకి 4 మార్క్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క సంవత్సరం మారుతూ ఉంటుందండి. అంటే ఒక్కోసారి ఎక్కువ ఇవ్వచ్చు, ఒక్కోసారి తక్కువ ఇవ్వచ్చు. తర్వాత రెండో చాప్టర్ అండి లాగ్ ఇన్ఈక్వేషన్స్ అండి. దీనికి సంబంధించి మనకి రెండు క్వశ్చన్సే ఇచ్చారు. టోటల్గా మనకి షిఫ్ట్లో కలిపి మనకి 2 క్వశ్చన్సే ఇచ్చారు. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఫోర్త్ చాప్టర్ అండి సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి సంబంధించి మనకి షిఫ్ట్లో కలిపి 7 క్వశ్చన్స్ ఇచ్చారు. టెగ్నోమెట్రీ అండి. టెగ్నోమెట్రీలో మనకి 2 క్వశ్చన్స్. అలాగే టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి, ఇది 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది అంటే షిఫ్ట్లో కలిపండి. అలాగే 7th చాప్టర్ వచ్చి సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. దీనికో క్వశ్చన్లు ఏమీ లేదు, ఒక్కోసారి అసలు క్వశ్చన్లు ఇవ్వకపోవచ్చు, ఒక్కో చాప్టర్లో ఎక్కువ ఇవ్వచ్చు. అలాగే బైనామిల్ థియరమ్ అండి మనకి 8th చాప్టర్. దీనికి సంబంధించి మనకి 6 క్వశ్చన్లు ఇచ్చారు జేఈ మెయిన్స్ 2025కి సంబంధించి. అలాగే పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అండి, దీంట్లో కూడా మనకి 6 క్వశ్చన్లు ఇచ్చారండి, 6 ఇచ్చారు. అలాగే 10వ చాప్టర్ అండి కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి మనకి 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఇది షిఫ్ట్లో కలిపి అన్ని షిఫ్ట్లో కలిపండి టోటల్గా. అలాగే స్ట్రైట్ లైన్స్ అండి. స్ట్రైట్ లైన్స్లో మనకి 1 క్వశ్చన్ ఇచ్చారు. అలాగే సర్కిల్స్ అండి. 12th చాప్టర్ వచ్చే సర్కిల్స్, దీంట్లో 2 క్వశ్చన్లు ఇచ్చారు. అలాగే పెరాబోలా అండి. పెరాబోలా నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. హైపర్బోలా అండి. హైపర్బోలా నుంచి మనకి 3 క్వశ్చన్లు వచ్చినాయి. అలాగే ఇలిప్స్ అండి. ఇలిప్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే కాంప్లెక్స్ నెంబర్ అండి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 6 వచ్చినాయి. అంటే మనకి టోటల్గా ఫస్ట్ ఇయర్ మనకి ఎన్సీఆర్టీ సిలబస్ ఇవ్వడంతో 11th క్లాస్ సిలబస్ అండి ఇది మామూలుగా అయితే. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ సిలబస్లో ఆల్రెడీ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ సిలబస్లో మనకి ఎటొచ్చి టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఒకటే మనకి తర్వాత నెక్స్ట్ ఇయర్ 12thలో ఉంటుంది ఇది. మిగతా అన్నీ మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి చాప్టర్లే అండి. ఇప్పటి నుంచి మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించి జేఈ మెయిన్స్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో జేఈ మెయిన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఈ సంవత్సరం కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ చేశారండి. అంటే 10 క్వశ్చన్స్ ఇచ్చి ఇప్పుడు 5 క్వశ్చన్స్ అని చెప్పి ఇచ్చారు. ప్యాటర్న్ ఆల్రెడీ రిలీజ్ అయింది 2026 జనవరిలో రాసే విద్యార్థులకి. ఇది మనం ప్యాటర్న్ కూడా అప్లోడ్ చేస్తామండి మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో. మీరు దాని ప్యాటర్న్ కూడా 2 డేస్లో అప్లోడ్ చేస్తాము. అలాగే జేఈ మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులు అలాగే సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకి మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మన ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి చాప్టర్ వైజ్ ఇస్తామండి. ఆల్రెడీ మనకి సెట్స్ అండ్ రిలేషన్స్ టెగ్నోమెట్రీ అయిపోయింది, ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిందండి. ఆల్రెడీ టెగ్నోమెట్రీ కూడా కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.